హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మరోసారి కూడా మంటలు చెలరేగిన ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురయ్యారు లోపల ఉన్నటువంటి ప్రయాణికులు. ఇక మంటలను గుర్తించినటువంటి డ్రైవరు బస్సును నిలిపివేశారు. ఇక మరోవైపు దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా అద్దాలు పగలగొట్టుకొని కిందికి దూకారు. ఈ ప్రమాద సమయంలో కూడా బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక బస్సు ప్రమాదాలు వరుస ఘటనలతో కూడా వెంటనే కూడా ప్రయాణికులు కూడా అలర్ట్ అయి కూడా ఇటు డ్రైవరు అలర్ట్ అవడం జరిగింది. ఇక ప్రయాణికులు అలర్ట్ అవడంతో కూడా మన పెను ప్రమాదం తప్పినట్లుగా భావించాలి. కాకపోతే అసలు ఈ బస్సులో 29 మంది ఉన్నారు. మరి ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటి, బస్సు పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. వెంకట్, బస్సు అయితే పూర్తిగా దగ్ధమవుతున్న విజువల్స్ ఒకటి యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. కానీ దాంట్లో ప్రయాణించిన ప్రయాణికుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే రేణు, గత కొంతకాలంగా కూడా బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తూ వస్తున్నాయి. మొన్న కర్నూలు బస్సు ప్రమాదం కానీ, అలాగే తర్వాత తాండూరు వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదం కానీ, ఇవన్నీ కూడా తీవ్ర విషాదాలను భరిస్తుంది. అయినా సరే పరిస్థితులు మాత్రం ఇంకా మారలేదు అనే విధంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. తాజాగా ఇప్పుడు మరోసారి ఈ వెలిమినేడు వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదం ఆందోళన కలిగించింది. అయితే అదృష్టవశాత్తు ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. అంటే కొంత స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ కూడా చాలా జాగ్రత్తగా, అంటే మొన్న కర్నూలు బస్సు ప్రమాదంతో కొంత భయపడినటువంటి డ్రైవర్ ఇప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి వెంటనే మంటలను గుర్తించడం, బస్సు ఆపేయడం ఇదంతా కూడా జరిగింది. అయితే అసలు ఈ బస్సు ప్రమాదాలు, బస్సు దగ్ధం కావడానికి గల కారణాలు ఏంటి, ఏ కోణంలో ఇది జరిగింది అనే దానికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు మొదలు పెట్టారు. అంటే గతంలో అంటే లోపల ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అయిందా, లేదంటే ఏదన్నా వాహనాన్ని కానీ డివైడర్ ని కానీ ఢీకొట్టడం కారణంగా జరిగిందా అనే దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రయాణికులు అయితే సురక్షితంగానే ఉన్నారు. వారికి సంబంధించిన వస్తువులు అవి కూడా కాలిపోయిన పరిస్థితుంది. సుమారు ఏ టైం అప్పుడు ఈ ఘటన జరిగింది వెంకట్? తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన వెంటనే అక్కడ రోడ్డు మీద ప్రయాణించేవారు కూడా వెంటనే ప్రయాణికులను రక్షించేందుకు తమ వంతుగా కృషి చేయడం, ఇవన్నీ కూడా కాస్త వెంటనే అక్కడ పోలీసులు కానీ, అగ్నిమాపక సిబ్బంది కానీ కొంత త్వరితగతిని స్పందించడంతో నష్టం తగ్గిందని చెప్పాలి. ఒకరిద్దరికి స్వల్ప గాయాలైనా కానీ వారి పరిస్థితి అయితే ఇబ్బందికరంగా లేదని తెలుస్తుంది. అంటే ఈ మధ్య జరుగుతున్న ఘటనలతో కూడా ప్రయాణికులు హై అలర్ట్ లో ఉండటము, డ్రైవరు అలర్ట్ లో ఉండటం వల్లే పెను ప్రమాదం తప్పింది అని మనం భావించవచ్చా ఈ ఘటనలో? కర్నూలు ఘటన తర్వాత ప్రయాణికుల్లో, ముఖ్యంగా ఈ ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించేవారు ప్రయాణికుల్లో వాళ్ళు సాధారణంగా బస్సులో ప్రయాణించేటప్పుడు రాత్రి సమయాల్లో నిద్రపోయే పరిస్థితి ఉంది. కానీ ఆ కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత నిద్రపోవాలంటేనే కంటి మీద కళ్ళు మూసినా సరే నిద్ర రాని పరిస్థితి ఉంది. కాబట్టి చాలా మంది అప్రమత్తంగా ఉండటంతోనే మొన్న కర్నూలు బస్సు ప్రమాదంలో చాలా మంది గాఢ నిద్రలో ఉండటంతోనే ప్రమాదం ఎక్కువగా జరిగిందనే స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు కూడా అయితే ఇప్పుడు చాలా మంది మెలకువగా ఉండటం ఇదంతా కూడా కొంత అలర్ట్ అయిన పరిస్థితుంది. కాబట్టి ఎటువంటి ప్రమాదం జరగలేదని అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక వరుస అగ్ని ప్రమాదాలు బస్సుల్లో కూడా ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పాలి. అయితే ఈ సమయంలో ప్రమాద సమయంలో కూడా ఈ బస్సులో కూడా 29 మంది ప్రయాణికులు ఉన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ బస్సు వెళ్తున్న క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా దీంట్లో మంటలు చెలరేగడం జరిగింది. అదే సమయంలో డ్రైవర్ కూడా అలర్ట్గా ఉండటంతో కూడా మంటలు చెలరేగిన వెంటనే కూడా బస్సు నిలిపివేయడం జరిగింది. ఇక మరొక వైపు ఈ మధ్య జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాలతో కూడా బస్సు ఎక్కిన ప్రయాణికులు కానీ ఎప్పటికప్పుడు హై అలర్ట్గా ఉంటున్నారు. మరొకటి ఏంటంటే అద్దాలను పగలగొట్టడానికి కానీ వీటన్నిటికి కానీ ముందుగానే వాళ్ళు అలర్ట్గా ఉండి ఎక్కడ అంటే ఏ అద్దాలు ఏంటి, ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుంది, ఇవన్నీ కూడా చూసుకుంటూ కూడా వాళ్ళతో పాటు చుట్టూ ఉన్న ప్రయాణికులు కూడా అలర్ట్ చేస్తూ నిద్ర లేపుతూ ఉన్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఇలా కూడా నిద్రపోకుండా కూడా ఉంటున్నారు. ముఖ్యంగా కూడా మన బస్సు ప్రయాణాల్లో చూసుకుంటే కనుక రాత్రి సమయాల్లో వెళ్లేందుకు చూసేదే మనం చూస్తున్నాం కదా. ఇటు డ్రైవర్ సైడ్ ఉన్నటువంటి డోర్ను కూడా ఓపెన్ చేసి కూడా దిగిన దృశ్యాలు, ఎమర్జెన్సీ డోర్స్ని ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఓపెన్ చేశారు. రాత్రి సమయంలో ప్రయాణం చేసే వాళ్ళే ముఖ్యంగా కూడా దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు రాత్రి అయితే నైట్ జర్నీ సేవ్ అవుతుంది, నెక్స్ట్ డే వాళ్ళు అనుకున్న పనులకు వెళ్ళిపోవచ్చు అని అనుకునే వాళ్ళే ఎక్కువగా కూడా రాత్రి ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కానీ అలా ప్రయాణించే వాళ్ళు ఎంత వద్దనుకున్నా కానీ నిద్రలోకి, ముఖ్యంగా కూడా తెల్లవారుజామున 3 ఈ సమయం దాటిన తర్వాత ఎక్కువగా కూడా నిద్రలోకి జారుకోవటం, మనం ప్రమాదాలు చూసినా కానీ ఎక్కువగా కూడా 3 ఆ సమయం తర్వాత అయితే 4-5 గంటల సమయాల్లో ఎక్కువగా కూడా ఈ ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటే, ఎందుకంటే ఆ టైంలో డ్రైవర్స్ నైట్ అంతా డ్రైవ్ చేసినప్పటికీ కూడా ఆ సమయంలో ఎంతో కొంత కునుకు అనేది వస్తుంది, నిద్ర అనేది ఆగదు.
ఎక్కువగా కూడా ఆ సమయాల్లో ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ఘటనలో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, ఇంకా అప్పటికి తెల్లవారలేదు, మొత్తం కూడా చుట్టూ చీకటిగానే ఉంది. ఒక 5 గంటలు 4:30 ఆ సమయంలో 4:30 ఆ సమయంలో కూడా ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకి విజువల్స్లో ఉన్న వెదర్ని బట్టి అయితే మనకు అర్థమవుతూ ఉంది. ఇక ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగటము, ప్రయాణికులు దిగిన తర్వాత ఆ బస్సు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోయినవి మనం చూస్తూ ఉన్నాము. అండ్ ముఖ్యంగా కూడా ప్రయాణికులు హై అలర్ట్లో, డ్రైవర్ అలర్ట్లో ఉండటం మాత్రం పెను ప్రమాదం తప్పింది. అయినప్పటికీ కూడా కొంతమందికి చిన్న చిన్న గాయాలైనట్లు తెలుస్తూ ఉంది. వారికైతే చికిత్స అందిస్తూ ఉన్నారు, ఆసుపత్రికి పంపించి. ఇక ఈ విధంగా కూడా మంటలను గుర్తించి డ్రైవర్ కూడా అలర్ట్గా ఉండటం, మరొకవైపు ప్రయాణికులు కూడా ఎమర్జెన్సీ డోర్ ఇవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు అలర్ట్గా ఉండటంతోనైతే ప్రమాదం అయితే తప్పిందనే చూడాలి.